అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మైండ్ షార్క్ మీడియా. డివోషనల్ కంటెంట్‌లో భాగంగా ఈరోజు మనం రుక్మిణీ కళ్యాణం పారాయణ చేద్దాం. సమస్త లోకాలకు ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడు. అలాంటి శ్రీకృష్ణుడు, రుక్మిణీదేవుల దివ్య కళ్యాణ వైభోగమే ఈ రుక్మిణీ కళ్యాణం. అదేనండి, ఇది లోక కళ్యాణార్థం జరిగిన శ్రీకృష్ణుడు, రుక్మిణీదేవుల కళ్యాణం. స్టార్ట్ చేద్దామండి మరి. విదర్భరాజు భీష్మకుని కుమార్తె రుక్మిణీదేవి. ఆమె శ్రీకృష్ణుని గుణాలు, పరాక్రమం గురించి విని ఆయననే తన భర్తగా మనసారా కోరుకుంది. కానీ ఆమె సోదరుడు రుక్మిణిని శిశుపాలుడితో వివాహం చేయాలని నిర్ణయించాడు. అయితే రుక్మిణీదేవి ఒక బ్రాహ్మణుని ద్వారా శ్రీకృష్ణునికి రహస్య సందేశం పంపించింది. ప్రభు, నన్ను రక్షించి మీ భార్యగా స్వీకరించండి అని ప్రార్థించింది. ఆ సందేశాన్ని అందుకున్న శ్రీకృష్ణుడు వెంటనే విదర్భకు బయలుదేరాడు. వివాహానికి ముందు అంబికాదేవిని దర్శించి బయటకి వస్తున్న రుక్మిణిని శ్రీకృష్ణుడు తన రథంపై ఎక్కించుకొని తీసుకెళ్ళాడు. రుక్మి మరియు ఇతర రాజులు వెంటాడిన శ్రీకృష్ణుడు వారిని ఓడించి రుక్మిణిని ద్వారకు తీసుకెళ్ళాడు. ద్వారకలో వేద మంత్రాల నడుమ శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి వివాహం వైభవంగా జరిగింది. నీతి: నిజమైన భక్తి, అచంచల విశ్వాసం ఉన్నవారిని భగవంతుడు ఎప్పుడూ కాపాడుతాడు. శ్రీకృష్ణుడి దివ్య ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటున్నానండి. జై శ్రీకృష్ణ. మరిన్ని భక్తి స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.